కొన్ని విషయాలు తెలుసుకోకుండా చెన్నై మాత్రం రాకండి ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో ఒక్కసారి మీరు పూర్తిగా చూడండి. ఈ విషయం నేను ఎందుకన్నానో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది చెన్నై. మేమైతే ఒక ఆలయానికి వెళ్దామని చెప్పి బయలుదేరాము ఒక వీకెండ్‌లోని. వీకెండ్ అంటేనే ట్రాఫిక్ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. మేము బీచ్ దగ్గర ఉన్న కపాలేశ్వర స్వామి ఆలయానికైతే వెళ్దామని బయలుదేరాం. ఇది చర్చ్ అండి. సెయింట్ థామస్ చర్చ్. మన ఛానల్‌లో ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి, చాలా బాగుంటుంది. ఆ ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇది కూడా మనకి బీచ్ దగ్గర కనిపిస్తుంది. బీచ్ దగ్గర నుంచే మనం వెళ్ళాలి. మేము బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం ఫ్రీగానే అనిపించింది. కానీ మేము కపాలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసరికి చూడండి, ఇదంతా కపాలేశ్వర స్వామి యొక్క ఆలయం ముందు ఉన్న కోనేరు. చాలా పెద్ద కోనేరు. ఇక్కడ స్వామివారికి ఉత్సవాలని పూజలని జరిగేటప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటారు. తెప్పోత్సవాలు అవి చేస్తూ ఉంటారు కదా మనకి, అలాగనమాట. కోనేరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆలయం ముందు మనకి దర్శనం ఇస్తుంది ఇక్కడ. ఇది దర్శనం చేసుకొని మనం గుడికి లోపలికి వెళ్ళొచ్చు. ఈ గుడి చరిత్ర ఏంటంటే నేను పూర్తిగా చెప్తాను. ఆలయం లోపల ఎక్కడ కూడా వీడియో అనేది అలౌ చేయలేదు, అందుకని నేను వీడియో లోపల తీయలేదు, బయట నుంచి కొంచెం కవర్ చేశాను అనమాట. మీకు నచ్చితే కనుక కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి. అలాగే కొత్తగా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గుడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి, ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఒక తాత ఒక అవ్వను. చాలా నచ్చింది నాకు, ఎందుకనో బాగా అనిపించింది. ఈ వయసులో చక్కగా ప్రశాంతంగా మాట్లాడుకుంటుంటే చూస్తే చాలా మంచిగా అనిపించింది, అందుకని వీడియో తీశాను. ఇప్పుడు స్టోరీకి వెళ్ళిపోదాం. స్టోరీ ఏంటంటే, కపాలేశ్వర స్వామి ఆలయం వచ్చి చెన్నైలో ఉన్న మైలాపూర్ అనే ఒక ప్రాంతంలో అయితే ఉంటుందండి. ఆ ప్లేసు మనకి బీచ్కి దగ్గర. సెంట్రల్ రైల్వే స్టేషన్కి కానీ లేదంటే కోయంబేడు కానీ ఎవరైనా ట్రైన్ దిగితే కనుక చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు బీచ్కి వెళ్ళొచ్చు అని చెప్పి. సో అలా బీచ్కి వచ్చినప్పుడు మీరు ఈ ఆలయానికి అయితే దర్శనం చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడు ఉపదేశించే పంచాక్షరి మంత్రం వినేటప్పుడు ధ్యానంగా కూర్చొని వినకుండా పక్కనే నాట్యం చేస్తున్న నెమలి వైపు దృష్టి మళ్లించిందంట. అప్పుడు శివుడికి కోపం వచ్చి, పార్వతీదేవిని నువ్వు నెమలిగానే పుట్టాలి, నా మంత్రం వినకుండా నువ్వు నెమలిని చూస్తావా అని చెప్పి శాపం ఇచ్చారంట. శాప విమోచనం కోరితే ఒక చోట నువ్వు తపస్సు చేసినప్పుడు నేను నీకు శాప విమోచనం ఇస్తాను అని చెప్పి శివుడు చెప్పగా, అప్పుడు పార్వతీదేవి తపస్సుకు కూర్చొని శివుని కోసం ఘోర తపస్సు చేసి ఈ ప్రాంతంలోనే తను శాప విమోచనం తొలగించుకుందని చెప్తారు. నెమలిని తమిళంలో మైల్ అంటారు. మైలాపూర్ అంటే మైల్ అంటే నెమలి, పూర్ అంటే ఊరు. అందుకని ఈ ప్రాంతానికి మైలాపూర్ అనే పేరైతే వచ్చింది. ఇప్పటికీ కూడా దీన్ని మైలాపూర్ అనే పిలుస్తారు. ఈ గుడి చాలా బాగుంటుందండి, లోపల చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. 7వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించినట్టుగా చెప్తారు. తర్వాత వచ్చి విజయనగర రాజులు ఈ గుడిని బాగా ప్రాముఖ్యత పెంచారని చెప్పి చెప్తారనమాట. ఈ ఆలయ రాజగోపురం అయితే 120 అడుగుల ఎత్తు ఉంటుంది. గుడి లోపల ఎక్కడ కూడా ఇప్పుడు కెమెరా అనేది అలో చేయట్లేదు, మొత్తం రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తారు. మనం చూస్తుంది ఈ ఆలయం యొక్క కపాలేశ్వర స్వామి ఆలయం యొక్క రాజగోపురం. ఈ ఆలయంలో శివుడిని కపాలేశ్వర స్వామిగాను, పార్వతీదేవిని కర్పాంబగాల్గాను పిలుస్తారు. పూజలు అయితే చాలా విశేషంగా జరుగుతాయండి. మీరు ఫెస్టివల్స్ టైంలో, సంక్రాంతి, దసరా ఇటువంటి టైంలో వెళ్ళారంటే ఇక్కడ చాలా వరకు రద్దీ ఎక్కువ అనేది ఉంటుంది. మంచి రోజుల్లో అయితే అస్సలు ఈ గుళ్ళో దర్శనం కూడా అవ్వదు. చెన్నై వచ్చినప్పుడు మీరు ఇవన్నీ తెలుసుకోకుండా రావద్దని ఎందుకన్నానంటే, స్టార్టింగ్లో చెప్పాను కదా. ఎందుకన్నానంటే, మేము ఈ గుళ్ళో దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు మెయిన్ రోడ్డుకి రావడానికి మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి, అంతకు మించి ఎక్కువ పట్టదు చెప్పాలంటే. కానీ ప్రతి స్ట్రీట్లోనూ కూడా ఎండ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెట్రో వర్క్ జరుగుతుంది, సో మీరు వేరే రూట్ తీసుకోండి, మెట్రో వర్క్ జరుగుతుంది, మీరు వేరే రూట్లో వెళ్ళండి. దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ మనకి అక్కడ సందులో మెట్రో వర్క్ జరుగుతుందని ఇన్ఫర్మేషనే తెలియదు. ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చి జెమినీ బ్రిడ్జ్ అంటే ఏంటంటే, ఒక పాతకాలం టైంలో ఇక్కడ జెమినీ స్టూడియో అని ఒకటి ఉండేది. అప్పట్లో జెమినీ సర్కిల్ అనేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ కట్టినా కూడా ఇంకా అదే పేరు కంటిన్యూ అయిపోతుంది. చూడండి, ఈ మెట్రో వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, మనం చూస్తున్న క్రెయిన్లు అన్నీ కూడా అవే. ఎక్కడ కూడా మనకి ఏదో ఇన్ఫర్మేషనే లేదండి. చెన్నై కొత్తగా ఎవరైనా వచ్చుంటే కనుక మార్నింగ్ దిగి సాయంత్రం వరకు తిరిగేసి వెళ్దాం అనుకుంటారు కదా, ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది, ట్రావెల్ టైం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు తిరిగేసి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోదాం, ఇలా మాత్రం ప్లాన్ చేసుకోకండి. చెన్నైలోనే ఒకప్పుడు అతిపెద్ద బిల్డింగ్ ఏది అంటే కనుక ఈ ఎల్ఐసి బిల్డింగ్ గురించే చెప్పేవారు. 1950లో దీన్ని కంప్లీట్ చేశారు. తర్వాత 35 సంవత్సరాల వరకు కూడా ఎల్ఐసిలో కానీ భారతదేశంలోనే ఇదే అతిపెద్ద బిల్డింగ్గా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా అతిపెద్ద బిల్డింగ్ లాగా మనకి అక్కడైతే కనిపిస్తుంది. ఇది కూడా అక్కడే మౌంట్ రోడ్లో ఉంది ఈ ఎల్ఐసి బిల్డింగ్. చాలా ఫేమస్ అండి, చాలామంది బిల్డింగ్ చూడడానికి కూడా వస్తూ ఉంటారు.
చెన్నై మౌంట్ రోడ్ అంటేనే చాలా ఫేమస్ అయిన ఏరియా అండి. చెన్నైలో చాలా విశేషమైన టెంపుల్స్, చాలా టూరిస్ట్ ప్లేస్‌లు చాలా ఉన్నాయి. మన ఛానల్‌లో ఆల్మోస్ట్ చాలా వరకు నేను చూపించాను. ఇదొచ్చి అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అది. బిల్డింగ్ చూడండి ఎలా ఉందో. ఇవన్నీ నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా! చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇది బావుందనిపించింది. ట్రాఫిక్‌లో ఉన్నాను గానీ కింద ట్రాఫిక్, పైన ట్రైన్ వెళ్తుంటే చాలా నీట్‌గా అనిపించింది. అందుకనే ఫోటో తీశాను నచ్చిందని చెప్పి. బావుంది కదా! మీకెలా అనిపించింది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఓకేనా? చూడండి ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ భయంకరమైన ట్రాఫిక్. మార్నింగ్ దిగి ట్రైను సాయంత్రం కొంతమంది ఇక్కడ వర్క్‌ది చూసుకొని లేదంటే టూరిస్ట్ ప్లేస్‌లు చూసేసుకొని సాయంత్రం ట్రైన్‌కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారంటే కనుక ఖచ్చితంగా ట్రైన్ మిస్ అయిపోతారు. ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి చోట కూడా మెట్రో వర్క్ అనేది జరుగుతుంది. ట్రాఫిక్ ఎక్కువవుతుంది. నేను చూపించిన ఇది బీచ్ సైడ్ రోడ్ అండి ఇది. మనం ఇప్పుడు వెళ్ళబోతుంది వచ్చి నేపియర్ బ్రిడ్జ్ అంటారు. నేపియర్ బ్రిడ్జ్ అనేది నాకు చాలా ఇష్టమైన బ్రిడ్జ్ అని చెప్పి చాలా వీడియోస్‌లో చూపించాను, చెప్పాను కూడా. మళ్ళీ అదే బ్రిడ్జ్ మీద నుంచి వస్తున్నాము. ఈ బ్రిడ్జ్ వచ్చి మేము క్రాస్ చేస్తున్నప్పుడు సన్‌సెట్ అవుతుందనమాట. సన్‌సెట్ చూడడానికి చాలా బావుందనిపించింది. అందుకే అక్కడ దిగి కాసేపు ఆ సన్‌సెట్ వీడియో కూడా చూసాను. మీకెలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. నేను బీచ్‌కి వెళ్ళే ప్రతిసారి కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి తీసుకెళ్ళమని చెప్తాననమాట. ఎందుకంటే కొన్ని హ్యాంగింగ్ బ్రిడ్జెస్ గానీ, లేదా గ్లాస్ బ్రిడ్జెస్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా! అంటే మన ఏరియాలో. సో, అటువంటివన్నీ చూడడం కొంచెం ఇంట్రెస్ట్ నాకు. సో, ఇదేంటంటే దగ్గరలో అటువంటి బ్రిడ్జెస్ ఏమీ లేవు. ఇది చూడగానే నాకు అలాగే అనిపిస్తది. కేబుల్ బ్రిడ్జ్ లేదంటే హ్యాంగింగ్ బ్రిడ్జెస్ బావుంటాయి చూడడానికి. లేకపోతే దాని మీద వాక్ చేయడానికి కొంచెం ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిస్తది. ఫ్యూచర్‌లో యూట్యూబ్ కోసమన్నా వెళ్దాం. ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎప్పటికప్పుడు. మీకు నేను చూపించిన ఏరియా గానివ్వండి, ఈ వీడియో గాని, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా! ఎందుకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు? నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓన్లీ ఆలయాలు మాత్రమే కాదు, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్‌లో. ఇంకా టూరిస్ట్ ప్లేస్‌లు కూడా యాడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.